Good morning, Ramesh sir. Good morning, sir. Good morning. Good morning. Heartily welcome to Pankur team Zoom session, sir. We are very happy. Okay, na jo ee roju meer session ఇవ్వడం. Thank you. సార్ మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. మీ కోస్ట్ కూడా ఇచ్చాను. Cost. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మీకే చెప్తున్నాను. 206511 సూపర్. ఓకే అండి, నా పేరు రమేష్ చంద్ర అండి. అందరికి దాదాపు మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళకు తెలియకపోతే ఫ్రమ్ నల్గొండ, చండూరు ప్రాపర్ మాది, ఉండేది నల్గొండలో ఉంటానండి. ఇక్కడికి వచ్చేసి 5 years కంప్లీట్ అయిపోయిందండి. జూలై 19లో రావడం జరిగింది. రాగానే కరోనా వచ్చింది. అయినా కూడా కరోనా నన్ను ఏం చేస్తుంది అన్నట్టు, ఎందుకంటే నేను ఎందుకు వచ్చిన అనేది అక్కడ ఫిక్స్ అయింది. నాకు ఫిక్స్ అయింది కాబట్టి కరోనా వచ్చినా కూడా నన్ను ఏం చేయలేకపోయింది. అంటే కరోనా వచ్చి ఎన్నో బతుకులు అతలాకుతలమైన అంటారు కదా, ఛిద్రమైపోయినాయి. ఎంత పెద్ద షాపులు పెట్టుకున్న వాళ్ళు, ₹1 కోటి పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ టైంలో షాపులు మూసేసుకోవడం జరిగింది. అందరి లైఫ్లు కూడా చాలా చిన్న భిన్నం అయిపోయినాయి. కానీ మన లక్ష్యం ఏదైతే ఉందో, వెస్టేజ్లో ఏముందని తెలుసుకున్నామో, అందుకే కరోనా వచ్చినా భయపడలేదు. నా లైఫ్కి ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అలాగే కంటిన్యూ చేసిన. అప్పటి వరకు జూన్ 2020 వరకు పార్ట్ టైమేనండి. జూలై 19లో జాయిన్ కావడం జరిగింది. మార్చ్ 2020లో కరోనా రావడం జరిగింది. అప్పుడు నేను పార్ట్ టైం గానే జాబ్ చేస్తున్నా. అప్పటికి నేను 30,000 శాలరీ వచ్చేది. ఒక సీడ్స్ అండ్ పెస్టిసైడ్ లో సేల్స్ ఆఫీసర్. నేను 15 years కంటిన్యూ ఓన్లీ వన్ ఫీల్డ్, మళ్ళీ పక్కకి ఎక్కడా చూడలేదండి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాం. ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి ఇళ్ళనే బతకాలి, ఇళ్ళకి వెళ్ళి బయట అడుగేస్తే బతకలేము అనే ఒకటి ఉంటది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది ఒకటి ఉంటది. ఇవాళ చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు హైదరాబాద్ లో కానీ, నల్గొండలో కానీ, ఎక్కడ కానీ ఒక 15,000-20,000 జాబ్ చేసే వాళ్ళు ఏముంటారు అంటే వాళ్ళ ఆలోచన, పొద్దుగాల వెళ్ళాలి, ఫ్రెష్ అప్ కావాలి, జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం రావాలి, అయిపోతుంది. మళ్ళీ రేపు కూడా అదే సేమ్ లేవడం, ఫ్రెష్ అప్ కావడం, జాబ్కి వెళ్ళడం, ఈవినింగ్ రావడం, తినడం, తొంగవడం, సేమ్ రొటీన్. ఎందుకు అదే మైండ్ సెట్లు ఎందుకుంటారంటే, దీంట్లోకి వెళ్ళి నేను ఇంకేమన్నా ఆలోచిస్తే ఒక 2-3 months నేను ఏం చేయాలి, వెతుక్కోవాలి, ఇంకో జాబ్ వెతుక్కోవాలి. అంటే 2-3 months ఉట్టినే ఉండదు కదా, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. సింగిల్ ఉన్నా అదే తప్పదు కదా, జీవితానికి తినడము, పడుకోవడానికి ఓ ఇల్లు అనేది తప్పదు కదా. ఆ కంఫర్ట్ జోన్ లో ఉండేసి బయట అడుగు వేయడానికి కాస్త ఇబ్బంది పడతాడు. ఎందుకు చెప్తానంటే, నేను కూడా ఒక 15 సంవత్సరాలు 2005కి వెళ్ళి 2019 వరకు కూడా నా పరిస్థితి అదే. అర్థం చేసుకోండి, ఇది అర్థం చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెట్టిన. రాత్రి మనిషి ఫోన్ చేసి, సార్ టాపిక్ పేరు ఏం పేరు పెట్టను అని అంటే టక్కున వచ్చేసింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెట్టాను. ఎందుకంటే మనం ఎక్కడ బతుకుతున్నాం అనేది తెలిస్తేనే ఎలా బతకాలి అనేది అర్థమవుతుంది. మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎలాంటి బతుకుతున్నాం, అసలు ఇది ఒక బతుకేనా మనది, అవతలను చూసినప్పుడు అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు ఒక చెడ్డి గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉంటే, వాడు ఏదో బతకడానికి బయటకు వెళ్ళి వాడు 2 years 3 years తర్వాత ఒక మంచి కార్ వేసుకొని వచ్చిండు అనుకో. కార్ వేసుకొని నీ దగ్గరకు వచ్చి మామా అని మందలిస్తే అప్పుడు నువ్వు ఎట్లా ఉంటది? ఊర్లో ఉన్నావు, నువ్వు ఒక బైక్ తోటి ఉన్నావు, వాడేమో నిన్ను వదిలిపెట్టి పోయి అవతలికి పోయిండు, మంచి ఏదో ఏం బిజినెస్ చేసిండు, సక్సెస్ అయిండు, కార్ వేసుకొని వచ్చి ఆ రోజు నీతోటి మంచి ఎంజాయ్ చేసి సాయంత్రం బాయ్ బాయ్ మామ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నువ్వేం ఊహిస్తావు? ఇంద్ర ఇద్దరము ఒకటే దగ్గర ఉన్నోళ్ళము, చెడ్డి గ్యాంగ్ ఫ్రెండ్స్ కలిసి తిన్నాం, కలిసి తిరిగినాం, కలిసి ఎంజాయ్ చేసినాం. ఇవాళ వాడు కార్లో వచ్చిండు, నేనేం బైక్ మీద ఉన్నా, ఏంది అని చెప్పేసి ఆ రోజు నీకు అంతర్మదనం స్టార్ట్ అయిద్దా కాదా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాడు వచ్చి నీతోటి ఎంజాయ్ చేసిపోయినప్పుడు ఆ అంతర్మదనం నీకు స్టార్ట్ అయిద్దా, స్టార్ట్ కాదా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే అది నీకు స్టార్ట్ అయిందనుకో, తెల్లారేసరికే నీకు ఎక్కడ లేని షివరింగ్ వచ్చేస్తుంది, నీకు నైట్ నిద్ర పట్టదు. ఏంది నా జీవితం ఇట్లా ఉంది, వాని జీవితం అట్లా మారిపోయింది ఏంది,
దానికి కారణం ఏంటంటే నువ్వు బాయిలో కప్ప లెక్క ఆలోచించడం. నువ్వు బాయిల కప్ప లెక్క ఆలోచించి నువ్వు అక్కడే ఉన్నావు. వాడు ఆ బాయి దాటి ఊర్లో చెరువు చూసినాం కదా, ఊర్లో బాయి దాటితే చెరువు చూసిన వాళ్ళం. చెరువు దాటితే కాలువలు వచ్చినాయి. ఇప్పుడు ఇదివరకు కాలువలు లేవు, ఇప్పుడు కాలువలు వచ్చినాయి మనకు. కాలువ దాటితే కాలువలు పోయి ఒక నదులలో కలుస్తున్నాయి, నది పోయి సముద్రంలో కలుస్తుంది. చూడండి, బాయిలో కప్ప లెక్క ఆలోచించి నువ్వు అక్కడే మిగిలిపోయినావు. వాడేమో ఆ కప్ప, నేను కప్పనెందుకు అయితా, ఈ కప్ప జీవితం బెక జీవితం నాకెందుకు అని చెప్పేసి వాడు బయటికి వెళ్ళేసి జీవితాన్ని సముద్రంలో, ఇలా ప్రపంచంలో 75% వాటర్ ఉంది. చిన్నప్పుడు అందరం చదివిందే. 25% భూభాగం ఉంటే 75% వాటర్ ఉన్నాయి. అంటే చూడండి, మనం బాయిల కప్ప ఎటు చూసినా మనం 5-5.5 ఫీట్లు ఉన్నాం అందరం. ఇక్కడ 5+ ఉంటాం. బాయ్ ఎంత ఉంటుందండి? మొత్తం 20 ఫీట్స్ కూడా ఉండదు. అంటే మనం అక్కడికి వెళ్ళినా తగులుతుంది, ఇక్కడికి వెళ్ళినా తగులుతుంది, 4 మూలలు ఎక్కడ తిరిగినా తగులుతుంది. కానీ అలాంటి మధ్యతరగతి జీవితంలో మనం ఫిక్స్ అయిపోయి మన మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని మనం ఆ బాయిల కప్ప జీవితాన్ని ఆస్వాదించుకుంటా, ఇక పుట్టినవరా అంటే పుట్టినాం, పోతున్నవరా అంటే పోతున్నాం అన్నట్టు మన తాతలు అదే చేసిర్రు, మన నాన్నోళ్ళు అదే చేసిర్రు, మనకు కూడా అదే నేర్పారు. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ కోచ్ మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు మంచిగా చదువు, మంచిగా జాబ్ చేయనిపిస్తున్నావు? ఇవాళ ఉన్న కోటీశ్వర్లు ఎవడన్నా చదివి జాబ్ చేపిస్తున్నారా? ఒక రిలయన్స్ అంబానీ కొడుకులను కానీ ఎవరైనా ఇలా డెవలప్ అయిన ప్రతి ఒక్కరు జాబ్ చేయమని చెప్తున్నారా? బిజినెస్ చేయమని చెప్తున్నారా? అంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదైతే 80% ఉన్నారో 10% పూర్ పీపుల్ ఉన్నారు, 10% రిచ్ పీపుల్ ఉన్నారు, ఈ 80% మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. నేను కూడా మా పాపని మంచి చదువుకో తల్లి, మంచి జాబ్ వస్తుంది నాన్న, మంచిగా ఉంటున్నాను అని చెప్పేది అంతే. అంతే కదా, ప్రతి ఒక్కరం చేసేది అదే. బట్ అందులోకి వెళ్ళి నువ్వు బయటపడితే, ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి నువ్వు బయటపడితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతావు. అంతేగాని లేకపోతే నువ్వు అక్కడే మిగిలిపోతావు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇదే జీవితం, దీని మించింది ఇంకొకటి లేదు అని చెప్పేసి అక్కడే బతుకుతున్నాం. కానీ నీ లైఫ్ ఏమన్నా మారుతుందా అంటే, నీ నాన్న లైఫ్ చూడాల్సిందే, నీ తాత లైఫ్ చూడాల్సిందే. మన ముత్తాతని కూడా చరిత్ర ఏమన్నా ఉందా అని తిరగా చూసి రాస్తే ఆయన కూడా అదే జీవితంలోనే ఉంటాడు. కారణం ఏంటంటే, ఆపతొస్తే పక్కోళ్ళ కాడికి పోయి 10 రూపాయలు అడిగే పరిస్థితి. ఆ రోజు 10 రూపాయలు అడగొచ్చు, నాన్న కాడికి వస్తే 100 రూపాయలు అడగొచ్చు, మన కాడికి వస్తే ఇవాళ 1000 అడుగుతున్నాం. ఆపతొస్తే కనీసం హైదరాబాద్ లో ఉండేటట్టు నాకు అదే బాధ అనిపిస్తుంది. ఒక చుట్టం వస్తే కూడా పక్కింటికి పోయి ఒక 1000 రూపాయలు తీసుకొచ్చుకోవాలా. పుట్టుకున్న ఇంకా మంత్ ఎండింగ్ లో వస్తే మనకు వీడు ఎందుకు వచ్చిండ్రా బాబు అని అనుకోవాలా ఎవరైనా సరే. ఎందుకంటే అలాంటి జీవితం అది, అలాంటి జీవితం అది. ఎందుకంటే ఈ 20,000 30,000కు కొట్టుకుంటున్నాం అన్ని. నెల మొత్తం కొట్టుకుంటే 20-30,000 వస్తే ఏం మిగులుతాయండి? వాస్తవానికి ఏం మిగలవు. అది 100%. ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, అంతరాత్మ ఒప్పుకోకపోయినా అది నిజం. అంటే మన కళల్ని చంపుకొని బతుకుతున్నాం ఈ జీవితంలో. కానీ నేనేమంటా అంటే, అల్లకెళ్ళే బయటపడండి. ఏది బాయలకప్ప జీవితంకి వెళ్ళి అనుభవిస్తున్నావో ఆ బాయలకప్ప జీవితంకి వెళ్ళి బయటపడని చెప్తా నేనైతే. అందుకే నేను కూడా 15 సంవత్సరాలు పనిచేస్తే 2005లో నా జీతం 5,000. 2019 వచ్చేసరికి క్రిస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మహారాష్ట్ర కంపెనీ, ఆర్గానిక్ కంపెనీ. నేను అందులో 30,000 శాలరీ అండి. నేను వెస్టీలకు వచ్చేటప్పటికి 30,000 శాలరీ. కానీ నేను కూడా అప్పటిదాకా అదే అనుకునేది, నేను వదిలిపెడితే నాకు 20-25 వేలు అప్పు అవుతుంది, మళ్ళీ మంచి కంపెనీ దొరుకుతుందా? దొరకదు. మంచి బాస్ దొరుకుతాడా అంటే, ఫస్ట్ ఉన్నోడైతే మనకు కన్వీనియంట్ అయిపోయినాం, వానికి మనకు అండర్స్టాండింగ్ కుదిరింది. మళ్ళీ కొత్తోడు వస్తే కుదురదా, అండర్స్టాండింగ్ కుదురదా, ఇవన్నీ క్వశ్చన్లు ఉండేది అన్నాడు నాకు. క్వశ్చన్లు ఉండి తిట్టిన వీడే, కొట్టిన వీడే, ఏం కొడతాడా ఏమన్నా కానీ టార్చర్ పెడతారు. టార్గెట్లని, కలెక్షన్స్ అని టార్గెట్ ఉంటుంది తప్ప కొట్టడానికి తిట్టడానికి ఏముండదు. అంటే తిట్టడం అంటే కొంచెం ర్యాష్ గా ఉంటది, అంటే బాస్ అన్నప్పుడు ఉంటది కదా. కానీ అలాంటి కంఫర్ట్ జోన్ లో ఆలోచించుకుంటూ కూర్చునేది. కానీ భగవంతుడు నాకు ఆ జీవితం కాదని చెప్పేసి నాకు వెస్టీజ్ అనేది నా భిక్షం సార్, మాల్ డిఎల్సిపి భిక్షం సార్, నాగరాజ్ సార్ అని చెప్పేసి మరిగూడెంలో ఉంటాడు. ఆ ఇద్దరు కలిసి జూలై 13, 2019లో 19 తారీఖు నాడు నాకు కాల్ చేసి నా ఇంటికి రావడం జరిగింది. వచ్చి సో అండ్ సో అని కొంచెం చెప్పడం జరిగింది. అంటే నాకు భిక్షం సార్ ఏం చెప్పిండంటే, అన్న ఇది మంచి అవకాశం ఉంది, నువ్వు బాగా కొంచెం టార్చర్ లో ఉన్నప్పుడు, నేను బాగా టార్చర్, మామూలు టార్చర్ కాదు, బాగా టార్చర్ లో ఉన్నా, అలాంటప్పుడు నాకు వచ్చి అన్న ఇది ఒకటి బాగుంది,
నువ్వు చేసుకునే మనస్తత్వం ఉంది నాకు తెలుసు కాబట్టి ఆ కేపబిలిటీ ఉంది. నువ్వు ఇక్కడ ఒక 1 ఇయర్ జర్నీ చేస్తే వెస్టీలో జర్నీ చేస్తే నీకు వచ్చే ఈ 30,000 సాలరీ ఏదైతే ఉందో అది నువ్వు రీచ్ అవుతావన్నా అని చెప్పిండు. అంటే ఆయన కూడా పెద్దగా తెలియదు. చెప్పిండు నాకు నారా సార్ వచ్చి బిజినెస్ ప్లాన్ అది చెప్పిండు. నీకు ఇక్కడ కార్ తీసుకోవచ్చు సార్. నువ్వు బాగా కష్టపడతావు అంట వస్తుంటే సార్ చెప్పిండు నీ గురించి. మంచి జాబ్ చేస్తున్నావు అంట, నెట్వర్క్ బాగుందంట, అందులో నీకు మంచి గుడ్ విల్ ఉందంట అని చెప్పేసి చెప్పిండు సార్ అని చెప్పేసి ఆ సార్ వచ్చేసి మనకు ఒక మంచి మాటలు ఎవరైనా చెప్పేది అదే కదా. ఒక 4 మంచి మాటలు చెప్పి నీకు ఇక్కడ మనం కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, కాకపోతే మంచి డబ్బు అనేది తీసుకోవచ్చు సార్ జర్నీ చేస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు కూడా సరే అగ్రికల్చర్ ఉన్నాయి, నాకు ఫస్ట్ వన్ కనెక్ట్ ఏంటంటే నాకు అగ్రికల్చర్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఉన్న విషయం మీద నాకు అగ్రికల్చర్ ఉన్నాయి, నేను చేసేది కూడా ఒక 15-20 ఇయర్స్కి వెళ్ళి అగ్రికల్చర్ ఫీల్డ్. అంటే ఆ ఉద్దేశంతో నేను వెస్టీలకు రావడం జరిగింది సార్. వెస్టీలకు అగ్రికల్చర్ ఉన్నాయని రావడం జరిగింది. చూడండి మనకు అప్పటిదాకా నేను నా దగ్గరికి ఎన్నో కంపెనీస్ వచ్చాయి, మార్కెటింగ్ లో తిరుగుతాం కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్. లాస్ట్ కి ఎల్ఐసి వాళ్ళు కూడా వచ్చారు, ఐడి ఇచ్చారు నాకు. ఎల్ఐసిలో కూడా ఏదో ఎగ్జామ్ రాయమంటే నేను ఇక మాకు తెలిసినాయని చెప్పేసి పోయి అట్లా అటెంప్ట్ చేసి వచ్చిన, కానీ నాకు కనెక్ట్ కాలే. ఎందుకంటే మంది దగ్గర పోయి మనం డబ్బులు కట్టియాలి, డబ్బులు ఎందుకు కట్టిస్తాం మనం, అది ఉండొచ్చు పోవచ్చు. ఎల్ఐసిని కూడా నమ్మలే లాస్ట్. అలాంటి వ్యక్తిని నేను. కానీ ఇది ఎందుకో నాకు ఈ అగ్రికల్చర్ ఉన్నాయి, మనం మోసం చేయట్లేదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి సరే ట్రై చేసి చూద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. ఇక వాళ్ళకి ఎమ్మటే ఐడి ఇచ్చేసినాము, ఒక 3,000 ఇవ్వమంటే ఇచ్చేసిన, వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. నా అదృష్టవశాత్తు అదే నెల 24-25లో ఫస్ట్ బూట్ క్యాంప్ జరిగింది. అప్పుడు ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, నాకు తెలిసి ఎవరు ఉండవరు అనుకుంటే. ఇందులో జూలై 24-25 ఫస్ట్ బూట్ క్యాంప్ జరిగింది. జస్ట్ 200+ తోటి అదే ఇప్పుడు మన అందరం పోతున్న కోటప్పకొండలో. అది మనకు ఎప్పుడు సాటర్డే సండే పెడతారు కాబట్టి నాకు కూడా ప్లస్ అయింది. భిక్షం సార్ కార్లో తీసుకుపోయిండు. భిక్షం సార్ కార్లో పోయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న ఫస్ట్ ఎవరికైనా భయమే, ముందర ఎవ్వడేం కూర్చోడు. నేను కూడా ఎప్పుడు ముందర కూర్చోను, వెనకాలనే కూర్చున్నా, ఫ్యాన్ తేలాడుకొని మంచి ఫ్యాన్ కింద కూర్చున్నా. ఇక సెషన్ నడుస్తుంటే అక్కడ అర్థమైపోయింది ఏంది వీళ్ళు వచ్చేసి 30,000 తీసుకుంటున్నాం, 40,000 తీసుకుంటున్నాం, 50,000 తీసుకుంటున్నాం, 1,00,000 తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు అనేది ఆ రోజు ఫిక్స్ అయిపోయింది. వీళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయొద్దు. ఆ రోజు ఎంఎస్ఆర్ గురు గారు నాకు పరిచయం కూడా లేదు. ఆయన 127 1,24,000 1,27,000 ఉంది. సెకండ్ డే మాట్లాడిండు సారు. తర్వాత వచ్చి లాస్ట్ సుబ్బయ్య సార్ మాట్లాడిండు. ఆ రోజు ఎంఎస్ఆర్ ని చూసిన నేను, 1,24,000 1,27,000 ఉంది సార్ది. ఆ చెక్ చూసిన నేను, ఒకటే అనుకున్నా, సేమ్ చూస్తే ఒకటే తీరుగున్నాం. అంటే ఐఎమ్ ఎంకామ్ సైకాలజీ, అర్థమవుతుందండి. ఐఎమ్ ఎంకామ్ సైకాలజీ. నేను అది నా యాజ్ పర్ మై సైకాలజీ ప్రకారంగా నేను సార్ని అబ్జర్వేషన్ చేసి చూస్తే కట్అవుట్లు సేమ్ ఉన్నాయి, కొంచెం అటు ఇటు ఉంటాయి, సేమ్ హైట్, సేమ్ వెయిట్, సేమ్ బక్క పర్సనాలిటీ ఇద్దరివి. మరి ఆయన 1,27,000 ఎందుకు తీసుకుంటున్నాడు, నేను 30,000 ఎందుకు తీసుకుంటున్నా అని ఒక క్వశ్చన్ నా జీవితంలో. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఆ ఒక్క క్వశ్చన్ నా జీవితాన్ని ఆలోచింపజేసింది. ఎందుకు చెప్తున్నంటే అర్థం చేసుకుంటేనే అర్థమైతాయి. ఆ ఒక్క క్వశ్చన్ నా జీవితాన్ని మార్చేసిందని చెప్తున్నా. ఎమ్మటే ఆ రోజు జర్నీలో వచ్చినాం, ఆ ఈవినింగ్ అయిపోయింది, అక్కడ జర్నీలో వచ్చినాం. మాట్లాడుకుంటా ఇక కోటప్పకొండకి వెళ్ళి మాల్ దాకా మాట్లాడుకుంటా వచ్చేసినాం. ఏంటి లైఫ్ ఏంది, ఎట్లుంటది, ట్రై చేస్తే ఎట్లుంటది, డిసైడ్ అయితే ఎట్లుంటది అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తే నిద్ర పట్టలేదండి. వెళ్ళాక మీకు ఆ మాట చెప్పిన, ఓ చెడ్డీ గ్యాంగ్ ఫ్రెండ్ ఉంటే వాడు హైదరాబాద్ కార్ వేసుకొని వస్తే నువ్వు అక్కడే ఉంటే ఏంటంటే ఇలాంటిది నాకు ఆయన తెలియదు. బట్ నాకు బాగా మెస్మరైజ్ అంటారు కదా, మాయాజాలం లెక్క అయిపోయింది నాకు. 1,27,000 అంటే నాట్ ఏ జోక్ సార్. 1,00,000 చంపేయడం అంటే నాట్ ఏ జోక్. అందరికి తెలుసు, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్లు అంటే వాళ్ళు జిల్లాకి ఫస్ట్ పర్సన్, ఊర్లో సర్పంచ్ ఎట్లా ఫస్ట్ పర్సన్, దేశానికి రాష్ట్రపతి ఎట్లా ఫస్ట్ పర్సన్, డిస్టిక్ కి వీళ్ళిద్దరు ఫస్ట్ పర్సన్స్. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్. వాళ్ళ శాలరీస్ ఉంటాయి 1,00,000 రూపాయలు తప్ప ఏ ఆర్డినరీ పర్సన్, ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ఎవడు 1,00,000 రూపాయలు సంపాదలేడు, గుర్తుపెట్టుకోండి మాట. కానీ ఒక ఆర్డినరీ పర్సన్ ఇక్కడ వచ్చేసి వెస్టేలో 1,27,000 తీసుకున్నప్పుడు నేనెందుకు తీసుకోవద్దు అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ కావడం జరిగింది.
ఆ రోజు నా మైండ్ సెట్ చెప్తుంటాం కదా, మనం ఏదైతే బాయిల కప్పలకి ఆలోచించినామో ఆ రోజుకెళ్ళి బాయిలకెళ్ళి చెరువులో దుంకడం జరిగింది. ఇది బాయి కాదు, నా జీవితం చెరువు అని చెప్పేసి చిన్నగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాం. చాలా మంది చెప్తారుగా, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనకు ప్రెస్టేజ్ కంపెనీ స్లోగన్ అంటారు కదా, లోగో అంటారా, స్లోగన్ అంటారు. నాకు పెద్దగా వాటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ కంపెనీ పెట్టింది ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని పెట్టింది. ఆ రోజు నేను వచ్చి కిందంగా మూడోది రాసిన చేంజ్ యువర్ మైండ్ సెట్ అని. ఆ రోజు రాసుకునేగా చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ చేంజ్ అయితేనే నీ షాప్ చేంజ్ అవుతుంది, నీ షాప్ చేంజ్ అయితేనే నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని ఆ రోజు ఫిక్స్ అయ్యి ఏదైతే జూలై 24, 25 ఉందో 26 మార్నింగ్ ఫిక్స్ అయిపోయి యుద్ధం అనేది చిన్నగా మొదలు పెట్టడం జరిగింది సార్. ఎందుకు చెప్తున్నంటే మన లోపల వైబ్రేషన్స్ రావాలా, మన లోపల జరగాలి, ఏది అంతర్యుద్ధం జరగాల. అందుకే నీ ఇన్నర్ చేంజ్ అయితేనే నీ అవుటర్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే నీ లోపల అంతర్మదనం జరిగి నీ మైండ్ సెట్ చేంజ్ కావాలా. అప్పుడే బయట ప్రపంచాన్ని అంతా నువ్వు చేంజ్ అయితే నీ చుట్టూ వాళ్ళు చేంజ్ అవుతారు. నువ్వు చేంజ్ కాంది నీ చుట్టూ వాళ్ళు కాదు కదా, ఎవడు కూడా చేంజ్ కాదు. అందుకే నిన్ను నువ్వే మార్చుకోవాలా. నిన్ను నువ్వు మార్చుకుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇలా ఎవరినైనా తీసుకోండి, ఒక టాటాని తీసుకో, ఒక ధీరుభాయ్ అంబానీని తీసుకో, ఒక రామోజీరావుని తీసుకో, ఒక చంద్రబాబు నాయుడు తీసుకో, ఒక రేవంత్ రెడ్డిని తీసుకో, ఒక జగన్మోహన్ రెడ్డిని తీసుకో, ఒక కేసీఆర్ని తీసుకో, ఎవరిని తీసుకున్నా ఇవాళ ఒక బ్రాండ్, ఒక గౌతమ్ బుద్ధ. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అన్ని రాజభోగాలు ఉన్నా కూడా ఇది కాదు. రాజు గౌతమ్ బుద్ధుడు ఒక రాజు, భార్య, ఒక చిన్న బాబు. కానీ ఆయన లోపల చేంజ్ అయింది. చేంజ్ అయితే భార్యకు చెప్పకుండా కూడా వెళ్ళిపోయేసిండు. భార్యకు చెప్పకుండా వెళ్ళిపోయి ఇవాళ ఒక గౌతమ బుద్ధుడైండు. అప్పుడున్న పేరు వేరు, కానీ ఆయన లోపల ఆయన ఇన్నర్ చేంజ్ అయిపోయి ఇవాళ ప్రపంచంలో విశ్వశాంతిలో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోయాడు. అంతకుముందు లేకపోతే ఒక రాజుగా పేరు ఉండేది. రాజైనా పుట్టేటోడు, అయ్య సంపాయిస్తే వీడు ఎంజాయ్ చేసేటోడు, తర్వాత వీడు పోయేటోడు, ఇంకోడికి వచ్చి రాజ్యాన్ని వెళ్ళేటోడు, అంతే జరుగుతుంది. కానీ ఆయన ఇన్నర్ లోపల చేంజ్ అయింది కాబట్టి నేను ఈ ప్రపంచానికి ఒక శాంతిని ఇవ్వాలని చెప్పేసి ఆ చేంజ్ అయింది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి బోధి వృక్షం కింద మైండ్ ని మొత్తం తీసుకొని దాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ఆయన పేరు, ఆయన ఎప్పుడు పుట్టిండో ఎప్పుడు పోయిండో అవన్నీ మనకు చరిత్ర, ఆయన అవసరం లేదు. ఆయన కాడ మంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటాడు కాబట్టి ఆయన ఇలా ఒక రాజుగా వెలుగుతున్నాడు. ప్రపంచం ఉన్నన్ని రోజులు గౌతమ్ బుద్ధుడు, కొన్ని దేశాలే బుద్ధిస్టులు ఉన్నారు. ఇక్కడ మనం కూడా అంతే, నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ అని చెప్తాను. నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. ఈ జీవితానికి కష్టపడాల్సింది నువ్వే, ఆ కష్టం తర్వాత వచ్చే సుఖాన్ని అనుభవించాల్సింది నువ్వే. అందుకే నిన్ను నువ్వు గెలిపించుకోలేవా, ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోరు. నిన్ను నువ్వు గెలిపించుకోలేవా అంటే గెలిపించుకుంటావా, గెలిపించుకోలేవా? ఒక్కసారి స్క్రీన్ కనబడుతుందా? రమేష్, ఓకేనా? నిన్ను నువ్వు గెలిపించుకోలేవా? ఎందుకంటే ఇది నిన్ను నువ్వు గెలవడానికి వచ్చినావు. ఇక్కడికి భూమి మీదకి ఎందుకు వచ్చినావు అంటే 840 కోట్ల జనాభా ఉంది, 83 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో ఉత్తమమైనది మానవ జన్మ. ఈ ప్రపంచంలో 840 కోట్ల ప్లస్ జనాభా ఉంది. అందులో నీ తంబు ఎవ్వరికి సెట్ కాదు, నీ ఏలుముద్ర ఎవ్వరికి సెట్ కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులకు కాదు, నువ్వు జన్మనిచ్చిన నీ బిడ్డలకు, నీ కడుపున పుట్టిన పిల్లలకు సెట్ కాదు. నీ కండ్లు ఉన్నాయి, ఎవరికి సెట్ కావు, నీకే సెట్ అయితే. అంటే భగవంతుడు నీకు ఒక మంచి గుర్తింపునిచ్చి భూమికి ఇచ్చి పంపించాను. 83 లక్షల జీవరాశులు, అందులో నీకు ఆలోచన అనేది నీ ఒక్కనికే ఉంది అనే ఆలోచనతోటి నువ్వు బతుకుతున్నావు. ఇలా కార్ తయారు చేసిన నువ్వే, సైకిల్ తయారు చేసిన మనిషే, రోబో తయారు చేసిన కూడా మనిషే, కంప్యూటర్ తయారు చేసిన మనిషే, చంద్రయాన్ 3 తయారు చేసిన కూడా మనిషే. అంటే వాటేటికి లేని ఆలోచన నీకు ఇచ్చిండు. అంటే నీకెంత ఉంది ఒక్కసారి ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా? నీ వాల్యూ ఎంతో తెలుసా? నీకు తెలుసా వాల్యూ ఎంతో తెలుసా అండి? ఒకరికి చార్ట్ చేయండి, వాల్యూ ఎంతో తెలిస్తే. ఒక మనిషి విలువ తెలుసా ఎంతో? ఒక మనిషి విలువ
మనిషి విలువ తెలుసా? ఒక మనిషి విలువ తెలుసా? స్టార్ట్ చేయండి. ఎస్ఆర్ నో పెట్టండి ఫాస్ట్ గా. డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైం. నో అనే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే అండి. ఒక మనిషి విలువ వచ్చేసి 336 కోట్లు. ఒక మనిషి విలువ. ఇప్పుడు నేనైనా నువ్వైనా ఈ జూమ్ లో ఉన్న 329 మంది ఉన్నారు. ఆ 300 అందరికి కలిపి కాదండి, 1 పర్సన్ వాల్యూ 336 కోట్లు. కింద క్యాప్షన్ ఏంటంటే ఆల్ ఆర్గాన్స్, అన్ని అవయవాలు బాగుంటే, నీ గుండె, నీ లివర్, నీ కిడ్నీలు, అన్ని అవయవాలు ఉంటాయి కదా, అవన్నీ బాగుంటే నీ వాల్యూ వచ్చేసి 336 కోట్లు. ఆ భగవంతుడు ఇచ్చింది మనకు. అంత విలువైన వజ్రాన్ని భూమి మీదకి పోయి నీకు నచ్చింది చూసిరా, నీకు నచ్చింది తిండిరా, నీకు ఒక టైం అనేది ఇస్తున్నా, అది నీకు తెలియదు నాకు తెలుసు అని యమధర్మరాజు చిత్రగుప్తునికి ఆ డిక్షనరీ అల్లా రాసి డైరీలో రాసి నేను భూమి మీదకి పంపిండు. అందుకే వాడు పుట్టగానే చేస్తాడు, వాడేమో మధ్యంతరాన చేస్తాడు, వాడు లాస్ట్ కి తన్నా కూడా సావడు. అందులో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అల్పిరి దగ్గర అందరికి దాదాపు మ్యాక్సిమం తెలిసి ఉంటది. అల్పిరి దగ్గర ఎన్ని బాంబులు, గ్రానైట్స్ పెద్ద పెద్ద బాంబులు పెడితే కూడా చనిపోలే. ఎందుకంటే మళ్ళా సీఎం అయ్యేది ఉంది, ఓడిపోయేది ఉంది. అప్పుడు సీఎం అయినప్పుడే కదా బాంబులు పెట్టేది. అప్పుడు బాంబులు పెట్టినప్పుడు సీఎంఏ, తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయిండు. అయినా కూడా 72 సంవత్సరాల వయసులో మళ్ళా సీఎం అయ్యాడు. అంటే చూడండి, అంటే తినే రాత ఉందా లేదా, అమరావతిని డెవలప్ చేసే రాత ఉందా లేదా, అది పార్టీ విషయం మనకు సంబంధం లేదు. యాజ్ ఏ విజనరీ లీడర్ గా చెప్తాను. ఒక విజనరీ లీడర్ ఆయన, అంతే. నాకు ఇష్టమైన వ్యక్తి, ఎవరికి ఇష్టం ఉన్నది ఉండకపోతే నాకు సంబంధం లేని విషయం. ఓకేనా? ఎందుకంటే విజన్ అది. మీకు ఈ పదం ఎందుకు వాడుతున్నానో మీకు అర్థమై అయి ఉండొచ్చు. విజన్ అంటే ముందు చూపు ఉన్న వ్యక్తి. అందుకే మన గౌతమ్ బాలి సారి కూడా వెస్టీజ్ అని పెట్టిండు. వెస్టీజ్ లో వి అంటే విజన్. మీరు అబ్జర్వేషన్ ఎప్పుడైనా చేస్తారో చేయరు. వి అంటే ఏంది, ఈ అంటే ఏంది, ఎస్ అంటే ఏంది, టీ అంటే ఏంది అనేది ఒకసారి కొట్టి చూసుకోండి, తెలుస్తుంది. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అవుతాడు. అందుకే ఆ భగవంతుడు నీకు 336 కోట్ల వాల్యూ ఇచ్చి భూమి మీదకి పంపితే నువ్వేం చేస్తున్నావు? నాకు ఏం తెలియదురా నాయన, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేనని చెప్పేసి 10,000కు, 15,000కు, 20,000కు నీ తెలివినంతా పోయి అవతల దగ్గర తాకట్టు పెడుతున్నావు. కుదబెడుతున్నావు అంటారు మన తెలంగాణ భాషలో. కుదబెడుతున్నావు అంటే కుదబెట్టినావు అంటున్నప్పుడు మార్టిగేజ్ చేస్తే ఏముంటుంది, అథారిటీ మొత్తం అవతల ఉంది, నీదేముంటది? ఇక టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోవాలి, ఆడ పెట్టాలి, నీ ఫోన్ కూడా తీసుకపోనిచ్చేది లేదు ఇప్పుడు. అందుకే ఆ పక్కకు పెట్టి నువ్వు ఆడ సైలెంట్ లో పెట్టుకొని పోయి సాయంత్రం దాకా పని చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ సెల్లు తీసుకొని రావాలంట. ఎంత నీ వాల్యూ? ఒక 15 నుండి 20,000. కానీ భగవంతుడు నీకు ఇచ్చిన విలువ ఎంత అంటే 336 కోట్లు. మరి ఎక్కడుంది నీ మైండ్ సెట్? ఏం చేస్తున్నావు? నీ మేధాశక్తి ఎటు పోయింది? పక్కుంటే పంచాయతీకి వస్తే పెడతావు, ఎట్లా పెడతావు పంచాయతీ? గట్టికాడ పంచాయతీ ఎట్లా చేస్తావు? మరి అప్పుడున్నప్పుడు తెలివి మరి నీ జీవితం గెలవడానికి ఎందుకు లేదు? ఎప్పుడన్నా వేసుకురా సార్ ఇలాంటి క్వశ్చన్? నువ్వు ఎలాంటి బతుకుతున్నావు అని ఫస్ట్ అన్న. ఆ పదం కఠినంగా ఉండొచ్చు, కానీ నువ్వు ఆపతొస్తే ఎంతమందికి ఫోన్లు చేస్తున్నావు? ఒక 5,000 ఆపతొస్తే పిల్లలు ఫీజు కట్టాలంటే ఎంతమందిని అడుగుతున్నావు? తృప్తిగా వానికి కావాల్సిన మంచి బ్యాగ్ కొనియగలుగుతున్నావా? వానికి బర్త్డే రోజు మంచి డ్రెస్, ఒక 2,000 డ్రెస్ తెచ్చియగలుగుతున్నావా? ఒకసారి అందరం, ఎవరమైనా అంతే, అందరం అల్లకెళ్ళి వచ్చినాం. ఎందుకంటే నీ వాల్యూ తెలిస్తేనే నువ్వు పని చేసుకోగలుగుతావని చెప్తున్నా నేను, అంతే. థింక్ బిగ్, బ్రాడ్ మైండ్ సెట్ ఉండాలా, పెద్దగా ఆలోచించాలా. అవి తెలియదు మనకు. ఏంటంటే మనకు నేర్పింది ఏంటంటే మంచి చదువుకోరనైనా మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి పెళ్ళం వస్తుంది. ఇవే మనకు నేర్పింది. అంతేగాని నువ్వు మంచి బిజినెస్ చేస్తావు, నువ్వు మంచి కారు కొనుక్కుంటావు, నీ లైఫ్ లో ఎదురులేని మంచిగా ఎదుగుతావు అని ఎవరు చెప్పడం. అవి చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళ బాయిల కప్పే కదా. మన అమ్మ నాన్న వాళ్ళు బాయిల కప్పే. వాళ్ళని మనం అనడానికి లేదు. వాళ్ళకు ఉన్నంతలో చేసిరని చెప్తా నేనైతే. వాళ్ళు ఉన్నంతలో చేసిరు, ఉన్నంతలో చదివిపిచ్చిర్రు, ఉన్నంతలో మనకు 20 ఏళ్ళు రాగానే పెళ్ళిళ్ళు చేసిరు. ఒక అమ్మాయి అయితే
అత్తగారింటికి పంపించిరు. అబ్బాయి అయితే ఒక పిల్లని తీసుకొచ్చి చేసి, నాయన ఇప్పటికెళ్ళి నీ బతుకు నువ్వు బతుకురా బిడ్డ అని చెప్పేసి వాళ్ళ ఉన్నంతలో చేసిర్రు. వాళ్ళు అప్పుడు ఉన్న నాగరికత అంతవరకే. కానీ మన కాడికి వచ్చేసరికి ఫోన్లు వచ్చినాయి, మంచి షూలు వచ్చినాయి, మంచి బైకులు వచ్చినాయి. వాళ్ళకన్నీ అవి లేవు. ఇవాళ నువ్వు వాడుతున్నవేవి నీ అమ్మ నాన్నకు లేవు, గుర్తుపెట్టుకో. బీపీటీ బియ్యం కూడా లేవు. దయచేసి చెప్తున్నా, ఈ మాట కూడా చెప్తున్నా. వాళ్ళు కంట్రోల్ బియ్యం కూడా కదా, సద్దగట్క జొన్న గట్క తిన్నోళ్ళు. ఇవాళ ఒక 30-40లో ఉన్న వాళ్ళందరి అమ్మ నాన్నలు చూస్తే వాళ్ళు సద్దగట్క జొన్న గట్క తిన్నారు, 6-10 ఏళ్ళు తిన్నారు, ఇంత ఇంత దొడ్డు అంశాలు తిన్నారు. కానీ మన కాడికి వచ్చేసరికి మనం బీపీట్లు తింటున్నాం కదా, సన్న బియ్యం తింటున్నాం కదా. అంటే ఎంత అప్డేట్ అయినాం మనం. వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేవో, మనం షూ వేసుకొని తిరుగుతున్నాం. మనం చెప్పులు వేసుకున్నాం, పారాగన్ లా కానీ ఇంకోటి ఇంకోటి వేసుకున్నాం. ఇవాళ మన పిల్లలు పుట్టంగానే షూ వేస్తున్నాడు, వాడు పుట్టంగానే నాకు కార్ కావాలంటున్నాడు. అంటే అప్డేట్ అవుతున్నావు. మరి నీ మైండ్ సెట్ ఇంకా అక్కడే ఉంటే నువ్వేం చేయగలుగుతావు? అందుకే ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే ఆ భగవంతుడు ఇలా నువ్వు మనిషి లెక్క పుట్టినవంటేనే నీకు ఎన్నో రాసి పెట్టిండు. అందుకే నీకు కళ్ళు ఇచ్చింది చూడమని. మన మనోళ్ళు గోవా పోతున్నారు, మైసూర్ పోతున్నారు, థాయిలాండ్ పోయిర్రు, షిప్లో పోయిర్రు, అన్ని చేసిర్రు కదా. మరి ఎందుకు పోయిర్రు? ఇక్కడే ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయింది, తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు పోయారు. తెలుసుకునే వాళ్ళు ఇక్కడే మిగిలిపోయారు. అంటే ఆ భగవంతుడు నీ కళ్ళు ఇచ్చింది, నువ్వు అందమైన ప్రపంచాన్ని చూడు. నీకు నాలుక నోరు ఇచ్చింది, నీ కంటికి ఏది నచ్చితే అది తిను, అది తిను. అంతేగాని చంపకు, వాటిని చంపకు, నాలుకని చంపకు, నీ కండ్లని మూసుకోకు. కళ్ళు మూసినవు అంటే కన్నులు తెరిస్తే జననం, కన్నులు మూస్తే మరణం. మధ్య జీవితం అంతా నీ చేతిలో పెట్టిండు. అవి రెండు ఆయన చేతిలో ఉన్నాయి. ఊపర్సే భగవాన్ అంటాం కదా, అవి భగవంతుని చేతిలో ఉన్నాయి. అవి రెండు సెకండే వాటి విలువ. నీ కన్నులు తెరవగా జననం, నీ కన్నులు మూస్తే మరణం. తనికెళ్ళ బర్నిది ఉంటుంది, సాంగ్ ఉంటుంది, ఎక్సలెంట్ సాంగ్ ఉంటుంది. అందుకని కానీ మధ్య జీవితం ఎంతంటే అది నీ చేతిలో ఉంది. అది ఆయనకు తెలుసు కానీ మనకు తెలియదు. ఎవరు నీకు డేట్ తెలిసే నువ్వు ఏమంటే చచ్చిపోతావు. అందుకే డేట్ నీకు తెలియదు. అందుకే పుట్టుక మన చేతులు లేదు, సావు మన చేతులు లేదు. బట్ మధ్య జీవితం అంతా నీ చేతిలో ఉంది. దాన్ని ఎట్లా మలుచుకుంటావో అట్లా. నీకేం చేత కాదని ఇంట్లో పంతే నీ బతుకు అంతే పోతుంది. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. నేను చేసి తీరుతాను, చేశాను, చేసి తీరుతాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నువ్వు 100% సక్సెస్ అవుతావు. అప్పుడు నీ మైండ్ సెటే నీకు, ఆ యూనివర్సే నీ దగ్గరికి వచ్చి నీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేస్తుంది. అప్పటిదాకా నీకు ఏ ఆలోచన లేదనుకో, అదే 10,000, 15,000, 20,000 నీ చేతనైతే ఒక 40,000 సంపాదించవచ్చు. అక్కడి వరకు నీ లైఫ్ అయిపోతుంది. అందుకే నిన్ను నువ్వు గెలిపించుకోలేవా అని ఒక క్వశ్చన్, నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నాను ఒక క్వశ్చన్ నీకు వస్తే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది ఈ యూనివర్స్ లో. ఈ విశాల విశ్వంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. దాన్ని నువ్వు తెలుసుకోవడమే నీ బాధ్యత, వేరే ఏం లేదు. ఇక చిన్నప్పుడు అందరం ఎగ్జామ్స్ రాసినాం, ఓ 15-20 క్వశ్చన్లు వచ్చేది. మనం లెస్స చదువుకొని పోయినాం, ఇల్లు చదువుకొని పోయినాం. అలా మనకు ఒక 10 క్వశ్చన్లు వచ్చినాయి అనుకో, 10 టక 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 రాసినాం. మిగతా 5-6 ఉన్నాయనుకో, అప్పుడు బిక్కమొగం వేసుకుంటాం. అంటే మనం చదువుకుని రాలేదని. మరి ఆ బుక్లో లేవు అంటే ఉంటాయి, గైడ్లు లేవు అంటే ఉంటది, క్వశ్చన్ బ్యాంక్లో లేదంటే ఉంటాయి, కానీ మనం చదువుకోలే. ఇది ఒకటే పాయింట్ జీవితంలో. నీ జీవితాన్ని కూడా అంతే. నీ జీవితమే ఒక ప్రశ్న, దానికి సమాధానం కావాలంటే తెలుసుకోవాలి. దానికి సమాధానం కావాలంటే నువ్వు లెర్న్ చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే, తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అప్పుడే నిన్ను నువ్వు గెలిపించుకుంటావు. లేకపోతే ఏదో తిన్నవర బసవన్న తిన్నా, పన్నెవర బసవన్న పన్నా, డూడు బసవన్న అంటారు కదా, అది సామెత, తెలంగాణ సామెత. అంటే ఏదో భూమి మీదకి వచ్చినామా, జర్నీ చేసినామా, ఓ ఇద్దరిని భూమి మీద తీసుకొచ్చినామా, మన ఒకరంగా సరిపోదని మనల్ని ఏమో ఒక లేడీ జంటో వస్తారు, ఇద్దరు మేకమైతే 2 పిల్లలు 3 పిల్లలు వస్తారు, వాళ్ళని భూమి మీద వేస్తున్నాం. ఇక కథ అయిపోయింది నాయన, నా టైం అయిపోయిందిరా, మీ బతుకు మీద బతుకుదని పోతున్నాం. అలాంటి దానికి ఎందుకని తీసుకొచ్చేది? అందుకే నీ జీవితం ఎక్కడుందని ఒక క్వశ్చన్ వేసుకో. ఎలాంటి జీవితం జీవిస్తున్నావు అనేది క్వశ్చన్ వేసుకో. ఆ క్వశ్చన్ నీకు వస్తే నువ్వు గెలిపించుకోవడం ఈజీ. అందుకే నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు మాత్రమే గెలుపు మొదలవుతుంది. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే నీ గెలుపు మొదలవుతుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు ఇక. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, ఏ అయిపోయిందిరా, ఏం చేస్తాంరా, ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం మన జీవితానికి, ఇంకా అయిపోయింది, 40 వచ్చినాము, 50 వచ్చినాము, అయిపోయింది.
మరి 90 ఏళ్ళు బతికినోడు పని చేసిందా చేయలేదు. రామోజీరావు కరోనాలో కూడా 11 ఛానళ్ళు రిలీజ్ చేసిండు. లక్షల కోట్ల ఆస్తుంది. టాటా మొన్నటి దాకా కూడా కరోనా బాగా ఫేమస్ అయ్యిండు. అప్పటిదాకా పెద్దగా ఎవరికి తెలియదు. టాటా మొన్న ఫేమస్ అయ్యిండు. మొన్న చనిపోయేటప్పుడు కూడా కష్టపడ్డా పడలేదా? కష్టపడ్డాడు. మరి నీ జీవితానికి 40కి ఎందుకు అనుకుంటున్నావు అట్లా? 50కి ఎందుకు అనుకుంటున్నావు అట్లా? మరి అవతలలో చూసి స్ఫూర్తి తీసుకోవచ్చు కదా నువ్వు. అరే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు నేనేది పడవద్దు అనే ఒక ఆలోచన రావచ్చు కదా. అంటే నీది నారో మైండ్ సెట్. నీ మైండ్ సెట్ చిన్నది, దాన్ని చిన్నగా ఆలోచిస్తుంది. అదే పెద్దగా చేసుకుంటే ఎస్ నేనెందుకు చేయొద్దు అనుకుంటే అది కూడా ఎమ్మటే ఇన్స్పైర్ అయిపోతుంది అన్నట్టు. అమ్మ మావాడు ఏదో తెలుసా అందరికి, లోపటోడు ఉంటాడు బయటోడు ఉంటాడు. బయటోడు ఏమో చేస్తా అంటాడంట, లోపటోడేమో నీకు అంత సీన్ లేదంటాడట. అందుకే నీ ఇన్నర్ చేంజ్ అయితే అరే వాళ్ళు కష్టపడుతున్నాడు నేనెందుకు కష్టపడొద్దని నీ లోపల అంతర్యుద్ధం జరిగితే నువ్వు ఖచ్చితంగా బయట చేస్తావు. నువ్వు లోపల చెప్పినోడు వినవు, ఇక బయట ఒకటి చెప్తున్నా లోపల ఒకటి చెప్తున్నా వినవు. ఇద్దరు ఒకటే మాట మాట్లాడతారు. అర్థమవుతున్నా? అందుకే నిన్ను నువ్వు నమ్ముకోవాలి, ఎవరినో కాదు నమ్మేది ఇక్కడ. ఇలా బయట స్వార్థ ప్రపంచం ఎవరిని నమ్మినా మోసమే చేస్తారు. అందుకే నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే నువ్వు ఎట్లా గెలవాలనేది ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేసుకుంటేనే, నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటేనే 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఇతరుల సహాయం లేకుండానే ముందుకు వెళ్ళగలగడం నిజమైన బలాన్ని చూపుతుంది. చూడండి, ఎవరైనా అవతల తోస్తేనే పోతుంటాం. కానీ నీ లోపట నీకు ఎ- అవ్- నేను గెలవాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో నువ్వు సొంతంగా వెళ్ళగలుగుతావు. నీ సొంతంగా మాట్లాడగలుగుతావు. నీ సొంతంగా ఏదైనా చెప్పినా నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ అని చెప్పిన. అంటే నువ్వు ఏదైతే నీ పొద్దుగాల లేచినావు, వాష్రూమ్ పోయినావు, తర్వాత ఫ్రెష్ అప్ అయినావు, మనకు అప్పటికి 8 అవుతుంది, ఆకలి అయితేనే ఉంటుంది. నువ్వు ఓన్కి ఏం చెప్పి తినవు, నీ కడుపు నువ్వే తింటావు. మధ్యాహ్నం 1-2 కాగానే హోటల్ ఏడుందా లేకపోతే ఇల్లు ఏడుందని తేలాడుతావు. ఒకవేళ బయటకు వెళ్తే హోటల్ తేలాడుకుంటావు. ఏంటంటే ఆ టైం అంటే నీకు ఆకలి అవుతుంటది, హోటల్ తేలాడుకుని తింటావు. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చినాక వండవా వండలేదా అని అడుగుతావు. అడిగి 8:30-9కి మళ్ళీ తింటావు. ఎవరికి చెప్పి నిద్రపోవు. 10 కాగానే నువ్వే నిద్రపోతావు. బెడ్ ఏడుందో తేలాడుకొని నిద్రపోతావు. ఇవన్నీ ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పాలా? నీ జీవితం అది, నీ జీవితం అది, నీ లైఫ్ స్టైల్ అది. అది చేస్తున్నావు అంతే. ఇక్కడ కూడా అంతే. పని చేయడం కూడా నీకు నువ్వు చేసుకోవాలా. జీవితం నాది, నేనే కష్టపడాలి. ఆ కష్టం తర్వాత ఆనందించాలి. సారీ ఫర్ దట్. చిన్న కాల్ వచ్చింది, మా భిక్షం సార్ కాల్ చేసిండు. ఓకేనా? వాయిస్ వినబడుతుందా రమేష్? సార్ క్లియర్ సార్. లేదా? థ్యాంక్ యూ. అదే ఫోన్ వచ్చింది, భిక్షం సార్. అందుకే మన జీవితానికి మనమే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా నా జీవితం నాదే కాబట్టి నేనే మార్చుకోవాలనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిన్ను నువ్వు గెలిపించుకుంటావు. నిన్ను నువ్వు గెలిపించుకోవాలంటే రోజు నీ మీద నువ్వు పని చేయాలి. చూడండి, ఇది ఎవరు వస్తారు ఏదో చేస్తారు కాదు, మనకు మనమే చేసుకోవాలి. ఎవరు ఎవరు వస్తారు ఏదో చేస్తారు జీవితం మారుస్తారు అనేది అది నటన, అది సినిమాలలో నడుస్తుంది, మనది కాదు నడిచేది. అది 2.5 గంటల సేపు ఆడేసుకున్న కారు అని కాదు, ఆడేసుకున్న బట్టలు అని కావు, ఏది కాదు. వాడు నటించే అమ్మ కూడా కాదు, నాన్న కూడా కాదు, ఎవరో వస్తారు. అది సినిమా, అది దాని గురించి మాట్లాడుకోవడం మనకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మన లైఫ్ మనది. అందుకే నా మీద నేనే పని చేసుకోవాలి. నా కడుపు నేనే తింటున్నా కాబట్టి నా మీద నేనే డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి, నా జీవితం ఎట్లా మార్చుకోవాలని చెప్పేసి మన మీద మనమే పని చేసుకోవాలి. ఎదుటివారు ఎంత మాటలు ఇచ్చినా నీ ఆత్మవిశ్వాసం నీకు నిజమైన ప్రేరణ. అందుకే చెప్తుంటాం కదా, ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే ఇక్కడ గెలవాలంటే ఎవరు వచ్చినా ఏముంటారని ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఎవరేమో ఉండరు వెంట. చెప్పిన కన్నా తల్లిదండ్రులే 20 ఏళ్ళ వరకే ఉంటారు. నువ్వైనా నీ పిల్లలు సేమ్ సేమ్. కానీ లైఫ్ టైం ఉండేది ఎవరంటే నీకు నువ్వే. వెంట వచ్చిన భార్య ఉండదు, కన్నా తల్లిదండ్రులు ఉండరు, కడుపు పుట్టిన పిల్లలు ఉండరు. నువ్వే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. అది నిజం, అది సృష్టి ధర్మం.
కనీసం వెంట మొలతాడు కూడా తెచ్చుకోము, పోయినాడు ఆ మొలతాడు కూడా ఉంచారు మగవాళ్ళకైతే. అది నిజం. అందుకే ఎదుటి వాళ్ళు వచ్చారంటే జస్ట్ పుషప్ ఇస్తారు. ఏమ్రా నాయన అంటారు, ఏదో ఈ పని ఉంది చేసుకోరా బాబు అని చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ అది చేయాల్సిందే నువ్వు. అది నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అది నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నా జీవితాన్ని నేను గెలవాలి అని, నా జీవితాన్ని నేను గెలవాలి అని చెప్పేసి. ప్రతి ఒక్కరు వదిలిపోయినా నిన్ను నువ్వు వదలకూడదు. చూడండి, ఇది అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు నీ అంట. ఏ ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే వచ్చినాడు నువ్వు ఒక్కనివే, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక్కనిగా వస్తాం, ఒక్కనిగానే పోతాం. మధ్యాహ్నంతా నటన జీవితమే. అందుకే నీకు సర్టన్ టైం అనేది ఇచ్చిండు ఆ భగవంతుడు, సర్టన్ టైం అనేది ఇచ్చిండు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకురా బాబు అని ఇచ్చిండు. అందుకే పుట్టుక నీ చేతిలో లేదు, సావు నీ చేతిలో లేదు. మధ్య జీవితం అంతా నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు చేసుకో, నీకు నచ్చినట్టు బతుకు అని చెప్పేది ఒకటే మాట, అర్థం చేసుకుంటే. అందుకే గెలుపు వెలుపల ఉండదు, అంటే బయట ఉండదు, అది నీలోనే మొదలవుతుంది. చూడండి పాయింట్. స్పార్క్ అనేది ఉంటది కదా, స్పార్క్ అనేది మన లోపలనే మొదలు కావాల. ఆకలి మన లోపలనే అవుతుంది, కోపం మన లోపలనే వస్తుంది. ఏదైనా జీవితానికి సంబంధించి ఏదైనా మన లోపలనే వస్తుంది. అన్ని పనికిరాని అక్కరాని విషయాలకు తీసుకుంటాం, కానీ అక్కరొచ్చే విషయానికి తీసుకుంటాం. అదే మనకు ఉన్న మానవ నైజం. కోపం వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తాయి, కానీ మరి నేను గెలవాలనే తపన ఎందుకు రాదు? నా జీవితాన్ని గెలిపించుకోవాలి, నా బ్రాండ్ అంటూ ఒకటి వేసుకోవాలి భూమి మీద అనేది ఎందుకు రాదు? అందుకే గుర్తుపెట్టుకోండి, గెలుపు ఎక్కడో లేదు, నీ లోపలనే మొదలు కావాలి. నీ లోపల మొదలై నీ ఇన్నర్ చేంజ్ అయితేనే నీ అవుటర్ చేంజ్ అవుతుంది. నీ ఇన్నర్ చేంజ్ కాకపోతే నీ అవుటర్ ఎప్పుడు, నీ చుట్టూ ప్రపంచం ఎప్పుడు కూడా చేంజ్ కాదు. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్ అని చెప్తా నేను. నీ మైండ్ సెట్ చేంజ్ అయితేనే, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితేనే, నీలో మార్పు చెందితేనే 100% ఆ యూనివర్స్ ఇంకా నీకు సపోర్ట్ చేస్తుంది. లేకపోతే అక్కడే మిగిలిపోతావు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి, నువ్వు ఎక్కడ బతుకుతున్నావు, నువ్వు ఎక్కడ బతుకుతున్నావు. ఆ క్వశ్చన్ నీకు వస్తే చాలు, దాంట్లోకి ఎట్లా బయటపడాలనేది నీకు ఆటోమేటిక్గా రియలైజేషన్ అయిపోతుంది. నీ లోపల ఫస్ట్ చేంజింగ్ మొదలవుతుంది, వాస్తవం 100%. అది చేంజ్ అయినప్పుడే నీ అవుటర్ అనేది చేంజ్ అయిపోతుంది. దాని తగ్గట్టు నువ్వు నీ కార్యాచరణ చేస్తావు. నువ్వు నీ దగ్గరకు వచ్చిన అవకాశం ఏందో అర్థమవుతుంది. నీ దగ్గరకు వచ్చిన అవకాశం పట్టుకుంటే నీ జీవితం ఎట్లా మారుతుంది అనేది అర్థమైపోతుంది. అందుకే ఇలా ఒక ఆర్డినరీ పర్సన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అయ్యారు. ఎక్కడి నుండి అంటే వాళ్ళ లోపల మొదలైందే. ఎవరు వచ్చి ఏమో చేస్తారనేది అది అబద్ధం. ఎక్కడైనా సరే కొద్ది రోజులే ఉంటారు, తర్వాత నీకు నువ్వు ఉండాల్సిందే. నేను నమ్మేది అవుతుంది, నాకు నేను నిలబడాల్సిందే. నాకు నేను నిలబడితేనే. అందుకే ఒక ఇత్తనం భూమిలో వేస్తే, ఇత్తనము ఆ భూమిలో వేసిన రైతు నిద్రపోతాడంట, కానీ ఆ ఇత్తనం నిద్రపోదట. 4 రోజులకు 5 రోజులకు ఆ భూమిని లోపల ఫంగస్ ఉంటది, ఇంకోటి ఉంటది, ఏదేదో ఉంటది, అవన్నీ తట్టుకొని బయటకు వస్తుంది. 4 రోజులకు 5 రోజులకు మొక్క అనేది బయటకు వస్తుంది. ఆ మొక్క బయటికి రాగానే స్వీట్నెస్ ఉంటది. చీమలు తినాలని చూస్తాయి, చీమలు తినాలని చూసినా అది లేచి ఆ ఆకులు వేసుకుంటూ 2 ఆకులు, 4 ఆకులు, 6 ఆకులు, 8 ఆకులు వేసుకుంటూ పైకి వస్తుంది. పైకి రాగానే మేకలు తినాలని చూస్తాయి, జీవరాశులు తినాలని చూస్తాయి. అవి ఒక అడంగా తింటుంటే ఇంకో అడంగా ఎదిగి జర మంచిగా అయితే తర్వాత మనిషి దాన్ని మంచిగా ఉంటే కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అరే చక్కగా ఉంది కదా, నిటారుగా ఉంది కదా, నా ఇంటికి అక్కర వస్తుంది, నా దొడ్డికి అక్కర వస్తుంది అని చెప్పేసి దాన్ని కొట్టాలని చూస్తాడు. అన్ని తట్టుకొని నిలబడి ఒక మహావృక్షంగా ఎదిగినప్పుడు ఏవైతే చీమలు, ఏవైతే మేకలు, గొర్రెలు, ఏదైతే మనిషి ఉండో అన్ని ఆ చెట్టు కింద వచ్చి సేద తీరుతాయి. అన్ని చెట్టు కింద వచ్చి సేద తీరుతాయి. చూడండి, మనిషి జీవితం కూడా అంతే. నువ్వు తట్టుకొని అందరికి వస్తాయి కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అన్నీ నీకు భగవంతుడు ఇస్తాడు అవి. ఎందుకంటే నీకు సుఖపడే రాతుందా లేదా అని చెప్పేసి నీకు ఫస్ట్ అవన్నీ ఇస్తాడు. అందులో అవి తట్టుకున్నోడేమో భూమి మీద నిలబడతాడు, తట్టుకోలేనోడేమో సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇలా మన వాళ్ళు ఎంతమంది లేరు? మన చుట్టాలు లేరా, బంధువులు లేరా, ఫ్రెండ్స్ లేరా సూసైడ్ చేసుకున్నారు? ఎందుకంటే అవి బాధలు ఉన్నాయని వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ భగవంతుడు ఏమంటాడంటే, నువ్వు భూమి మీద ఉండి కూడా భారం రానైనా, ఇక నువ్వు రా, నువ్వు అక్కడ నీకు ఉండే అర్హత లేదు,
నువ్వు వెళ్ళిరా, నీకు తినే రాత లేదని చెప్తాడు. ఎందుకంటే నాకు కూడా భగవంతుడు ఎన్నో పెట్టిండు, ఎన్నో కష్టాలు. 2010 ఎండింగ్కి వెళ్ళి 2017, 18 దాకా నానా కష్టాలు చూసిన. అసలు భూమి మీద ఉండి ప్రయోజనం లేదు అని కూడా అనుకున్నా నేను. నా జీవితమే చెప్తున్నా ఇప్పుడు, ఎవరితో కాదు. కానీ అవన్నీ తట్టుకొని నిలబడి, లేదు నాకు ఏదో ఉంది అని అనుకునేది నేను ఎప్పుడు. నాకేదో నా జీవితంలో నాకేదో రాసి పెట్టిండు, అందుకే ఇవన్నీ పెడుతున్నట్టుంది. ఎందుకంటే ఫర్ సైకాలజీ కదా, కాస్త ఆలోచించే విధానం ఉండేది అన్నట్టు. అందుకని అవన్నీ ఆలోచించుకుంటూ ఉండేది. అవన్నీ తట్టుకున్నా, నిలబడ్డా అని. నిలబడ్డందుకు ఆ భగవంతుడే మళ్ళా అవకాశం, వీడు తన్యా జావడరా అని చెప్పేసి వీనికి ఎన్ని కష్టాలు పెడుతున్నా వీడు తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి ఇక వీనికి సుఖాన్ని ఇవ్వాలని చెప్పేసి నాకు వెస్టీజ్ అనే అవకాశాన్ని ఒక 2 అవధూతల ద్వారా నాకు పంపి ఈ రోజు 5 years కంప్లీట్ చేసుకున్నాం సార్. ఎందుకంటే వచ్చినప్పుడు చెప్పినా కదా, స్టార్టింగ్ చెప్పిన, నా మైండ్ సెట్ చేంజ్ అయింది, నా లోపల స్పార్క్ మొదలైంది. ఆ స్పార్క్ మొదలయ్యి ఇవాళ డైరెక్టర్ కావాలంటే, సిల్వర్ కావాలంటే, గోల్డ్ కావాలంటే మీరు ఎంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. కానీ నేను ఫస్ట్ మంతే ఫాస్ట్ అట్ 8% అయినా జూలైలోనే. ఆ బూట్ క్యాంప్ పోయి రాగానే ఎమ్మటే 6 CNCలు మనోళ్ళతో చేపించిన, ఫాస్ట్ అట్ 8% అయినా. CNC ఓచర్ వచ్చింది, 1000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఫ్రీ ఓచర్ 750 రూపాయల ఓచర్ వచ్చింది. అన్ని కౌంట్ చేసుకుంటే 4250 రూపాయలు వచ్చింది. అంటే డబ్బులు నేను అర్థమైంది. ఎమ్మటే జర్నీ చేస్తే 4 నెలలకు నవంబర్లోనే డైరెక్ట్ 8%కి వెళ్ళి స్టార్ డైరెక్టర్ అయినా. ఇంతవరకు MSR అసోసియేషన్లో సుబ్బయ్య సార్ కానుండి పక్కకి లెగ్ తీసుకుంటే, ఈ లెగ్గుకి వెళ్ళి జగద్గురు సురేష్ సార్ ఉంటాడు, టేగర్ వెంకటేష్ సార్ ఉంటాడు, పలగారు సింగ్ సార్ ఉంటాడు, ఇంకా చాలా మంది ఉంటారు. ఎవ్వరికి కూడా ఫాస్ట్ అట్ 8% అయిన వాళ్ళు లేరు. నేను డైరెక్ట్ ఫాస్ట్ అట్ 8%కి వెళ్ళి డైరెక్ట్ స్టార్ అయిన వాళ్ళు లేరు. ఫాస్ట్ అట్ 8% మస్తుగా అవుతారు, 300 పాయింట్లు చేస్తే అవుతారు, దాన్నే ముందు. కానీ నేను ఫాస్ట్ అట్ 8%కి వెళ్ళి డైరెక్ట్ స్టార్ డైరెక్టర్ అయినా అండి. చరిత్ర ఎవరిది లేదు. అప్పుడు మన ఇంత ఫాస్ట్ గ్రోత్ రాగానే టీం కూడా బాగా వచ్చింది. MSR సార్కి టీం కూడా బాగా వచ్చింది. మంచిర్యాల కానీ ఇంకొకడికి సార్ కూడా నన్ను కూడా తీసుకెళ్ళిండు. ఎందుకంటే నాకు స్పార్క్ మొదలైంది కాబట్టి సాధించాలనే సంకల్పం ఒకటి బాగా బలంగా పట్టుకుంది. అందుకే చిన్నగా అట్లా జర్నీ చేసి 9 months ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో, ఆ కరోనాలోనే నేను డైమండ్ డైరెక్టర్ అయ్యాను. 9 months కి డైమండ్ డైరెక్టర్ అయ్యి 90,000 తీసుకున్నాండి. ఎందుకంటే ఇది గొప్ప కొరకు చెప్పేది కాదు. ఒక మనిషికి, ఒక ఆర్డినరీ పర్సన్ కి ఒక స్పార్క్ అనేది స్టార్ట్ అయితే ఎట్లుంటదంటే దాన్ని చెప్తున్నా నేను. అందరికీ ఉంది అది అవకాశం, నా ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. ఎందుకంటే నాకు లైఫ్ కనబడ్డది, నా జీవితాన్ని మార్చుకునే అవకాశం నాకు భగవంతుడు పంపిండు. దీన్ని బిగ్గర పట్టుకుంటే ఏమవుతుంది అనేది నేను చెక్ చేసుకున్నా అంతే. అక్కడ 15 సంవత్సరాలు పనిచేసి వచ్చిన ఇన్కమ్ ఏంటంటే 5,000 కాను స్టార్ట్ అయ్యి 30,000కి వచ్చింది. 15 సంవత్సరాలు పనిచేస్తే. పేరుకు సేల్స్ ఆఫీసర్, ఇస్తిరి బట్టలు నలగొద్దు, గ్లామర్ బైకు అన్నీ. కానీ ఇన్కమ్ చూస్తే ఎన్నుదిరిగి చూస్తే ఏం లేదు. పాపని గురుకుల చదివించే పరిస్థితి. నా జీవితం ఇట్లా తలగబడి వచ్చింది, రేపు నా పాప ఎటు పోతుందో అని చెప్పేసి ఆమెను గురుకులో చదివించినండి. ఒక్కతే అయినా కూడా గురుకులో చదివించి. ఎందుకంటే అందరం చెప్పుకుంటాం కదా, మంచి జాబ్ చెయ్యి మంచిగా బతకొచ్చు, మంచి జాబ్ చెయ్యి మంచిగా చదువుకో, మంచి జాబ్ చెయ్యి. కానీ వెస్టేజ్లోకి వచ్చినాక ఆలోచన అనేది మారిపోయింది. ఒక 2-3 years లో 9 months కి 90,000 వచ్చినాక ఏముంటుందండి? ఆలోచన మారుతుందా, అక్కడే మిగులుతుందా? ఆలోచన అనేది మారిపోయింది. ఎమ్మటే ప్రైవేట్ కాలేజీకి 10th అయిపోగానే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. లేకపోతే మళ్ళీ అదే గురుకుల్లో ఇంటర్మీడియట్ చేయించేటోళ్ళు, అదే గురుకుల్లో ఇంటర్మీడియట్ చేయించేటోళ్ళు. కానీ మనకు వెస్టేజ్లోకి వచ్చినాక మంచి అవకాశం దొరికింది, ఒక 2 సంవత్సరాలు కష్టపడితే నా బిడ్డకు నేను మంచి లైఫ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆలోచనతోటి ఎమ్మటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చేపించడం జరిగింది. తర్వాత మనం కంటిన్యూ చేసుకుంటా జూన్లో 2020 జూన్ 30 తారీఖు నాడు కంపెనీకి రిజైన్ చేసి మళ్ళీ అదే July 1 2020కి వెళ్ళి కంప్లీట్ వెస్టేజ్లో జర్నీ చేయడం జరిగింది. అందుకే 3 yearsకే 3 lakhs తీసుకున్నా. 3.5 yearsకి 6,29,000 హైయెస్ట్ ఇన్కమ్ అండి నాది. వెస్టేజ్లో 6,29,000 నా హైయెస్ట్ ఇన్కమ్. ఒక్కసారి ఆలోచన చేయండి. 30,000 జాబ్ చేసుకునే రమేష్ ఎక్కడ, 6,29,000 సంపాదించుకునే రమేష్ చంద్ర ఎక్కడ? చూడండి ఎన్ని రెట్లు పెరిగింది. ఎందుకంటే నా లోపల కసి, నన్ను బాధ పెట్టిన కన్నీళ్ళు, బాధపడ్డ కష్టాలు, అంతే. అవే మార్చినాయి నన్ను, వేరేది ఏం లేదు సార్. నాకు ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చి చెప్పేటోళ్ళు కూడా ఎవ్వరు లేదు సార్. మామూలు మీటింగ్లు జరిగేది అంతవరకే.
కానీ అర్థం చేసుకున్నా, నా జీవితం ఏందనేది అర్థం చేసుకున్నా కాబట్టి ఇవన్నీ నా లోపట చేంజ్ అయిపోయినాయి. నా ఇన్నర్ చేంజ్ అయింది కాబట్టి నా ఔటర్ అంతా చేంజ్ చేసుకున్నా ఇవాళ. నా లోపల మార్పు చెందిపోయినాం. అందుకే ఓ 2 lakhs రాగానే అప్పటికి ఫస్ట్ వెస్టేజ్‌లోకి రాగానే ఒక 1,50,000 పెట్టి ఇంటికి కార్ తీసుకున్నా. నాకు అర్థమైంది తిరగడం ఎక్కువ తిరిగితే సక్సెస్ అయితామని. అందుకే 2 lakhs దాటిన తర్వాత మళ్ళా 16 లక్షలు పెట్టి మహేంద్ర ఎక్స్‌వి కార్ కొనుక్కున్నా. 30,000 జీతం చేసినాడు 100 గజాల ప్లాట్ కొనలేని వ్యక్తి చండూరులో. మాది చండూరు మున్సిపాలిటీ. ఆయన ₹1,00,000 ప్లాటు ఇవాళ 10 లక్షలు దాటిపోయింది. ఒక ప్లాటు 100 గజాల ప్లాటు 10 లక్షలు దాటిపోయింది. కానీ 30,000 జీతం చేసినాడు 100 గజాల ప్లాట్ కొనలేని వ్యక్తిని ఇవాళ 1,80,00,000, 1,90,00,000 పెట్టి చండూరులో ₹1,00,00,000 ఇల్లు, నల్గొండలో 80,000-90,000 ఇల్లు. 2 ఇల్లు తీసుకోవడం జరిగింది. మననే జూన్ 2 నాడే ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. కాకపోతే మీరు అక్కడ ఉండరు కాబట్టి అందరు రాలేకపోయారు. సార్ ఎంఎస్ఆర్ సార్ కూడా అన్ని మీటింగ్లు చూసుకొని నైట్ 8:30కి సైదుల్ భాయ్ ఎంఎస్ఆర్ సార్ అంతా ఒక 20 మంది నైట్ 8:30కి వచ్చిపోయారండి. చూడండి మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాం. అందుకే సుబ్బయ్య గారు అక్కడి నుండి ఇక్కడికి వచ్చినావు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అనే మాట మాట్లాడతారు. ఆ మాటలో అర్థం ఎంతో ఉంది. ఒక పేదోనిగా పుట్టినాం, ఒక మధ్యతరగతిగా బతికినాం. ఇలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఇలా టోటల్ అమౌంట్ 2 కోట్ల పైబడి తీసుకొని ఇలా కోటీశ్వర్ల జాబితాలో చేరినాం. చూడండి 3 దశలు చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా వెళ్ళాలి, ఇంకా రిచ్‌లోకి వెళ్ళిపోవాలి. అంతే మన లక్ష్యం, అంతే, వేరేది ఏం లేదు. ఇలా నేను పేదోనిగా పుట్టినా, కానీ రేపు నా పిల్లలు పేదోలుగా ఉండొద్దని చెప్పేసి కంకణం కట్టుకున్నాం కాబట్టి ఇలా 2 కోట్లు తీసుకున్నాం అంటే నేను ఇలా కోటీశ్వర్ల జాబితాలో చేరిన రేపు నా తరతరాలు కూడా కోటీశ్వర్లు అయిపోతారు. దీని అంతటి కారణం ఏంటంటే నా మైండ్ సెట్ చేంజ్ కావడమే. ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది కాబట్టి హ్యాపీ లైఫ్లో లీడ్ చేస్తున్నాం. ఇంతకుమించి ఏం కావాలి జీవితానికి? 10 మందికి ఆరోగ్యం ఇచ్చినాం, 10 మందికి ఆదాయాన్ని ఇప్పిస్తున్నాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, ఆ భగవంతుడు మనకు రిటర్న్ బ్యాక్ అదే ఇస్తున్నాడు. అందుకే యద్భావం సద్భావతి అంటారు. నువ్వేమిస్తే నీకు అదే వస్తుంది. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడే వస్తుంది. ఆ చెడు ముచ్చట మనకొద్దు, మంచినే తీసుకుందాం, మంచిని పంచుదాం, మంచిని పెంచుకుందాం. ఆ మంచే మన జీవితానికి ఎంతో మంచిని చేస్తుంది. ఇంతకుమించి ఏం కావాలండి? గ్రూప్ లో ఉన్న 339 మెంబర్స్కి ఇంకేం కావాలి? లక్షల ఇన్కమ్, మంచి ఇల్లు, మంచి కారు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినాం. మన లైఫ్ కూడా మంచి సక్సెస్ లో ఉన్నాం. అందుకే మీ మైండ్ చేంజ్ చేయండి. చేంజ్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్ వన్. నీ మైండ్ సెట్ చేంజ్ అయితేనే నీ దగ్గరకు వచ్చిన అవకాశం ఏందో చేంజ్ అయింది, అర్థమవుతుంది. నీకు అర్థమైందా? అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు కదలడు. అర్థమవుతుందా? అందుకే దయచేసి అర్థం చేసుకోండి. దగ్గరకు వచ్చిన అవకాశం తెలవాలంటే నీ లైఫ్ తెలవాలి. నీ వై అనేది క్లియర్ ఉంటేనే హౌ అనేది ఈజీ. ఇక్కడ నీ వై అనేది క్లియర్ కావాలి. ఇవాళ నీ జేబులో ఎంత డబ్బు ఉంది? మన చెప్పిన ఒక కోచ్ అడుగుతున్నాడు, నీ జేబులో 10,000 ఉన్నాయా? ఒకవేళ నీ జేబులో 10,000 లేకపోతే అలాంటి బతుకు నీకెందుకు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏజ్ ఆఫ్ 30-40 ఉన్నావు, ఏజ్ 30-40 ఉన్నావు. 30-40లో నీ దగ్గర 10,000 లేకపోతే ఎందుకు నీకు అలాంటి బతుకు ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నాడు. నేను అడుగుతలేను, నీ అంతరాత్మను అడుగు అని చెప్తున్నాడు. నీ అంతరాత్మను క్వశ్చన్ చేయంటున్నాడు. అంటే చూడండి, ఇలా ఒక 5,000 10,000కి మనం ఎంతో బాధపడుతున్నాం. ఆ బాధలకు వెళ్ళి బయటపడండి. ఆ బాయిల కప్పల లెక్క ఆలోచించండి. బాయి దాటితే చెరువు ఉంది, చెరువు దాటితే కాలువ ఉంది, కాలువ దాటితే నది ఉంది, నది దాటితే సముద్రం ఉంది, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, సింగరేణిలో బొగ్గు ఉంది, నేల మీద మట్టి ఉంది, వెస్టేజ్లో డబ్బులు ఉన్నాయి. ఎట్లా తీసుకుంటావు అనేది అది నీ చేతుల్లో ఉంది. 1,000 అయిపోతావా, 1,00,000 తీసుకుంటావా? 1,70,00,000 తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ సార్ 1,00,00,000కి ఎదుగుతావా? ఇది అన్లిమిటెడ్ కదండి. నేను లిమిట్ చేసేటోడు ఎవ్వడు లేడు, నీ మీద. ఎంత వెళ్ళిపోవాలంటే నీకు అంత ఉంది. నువ్వు ఎంత తొందరగా తీసుకుంటే నీ జీవితం అంత తొందరగా క్లియర్ అయిపోతుంది. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం అనేది ఒక సార్థకత. నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం అంటారు కదా, ఒక బ్రాండ్ మనది గుద్దిపోతాం. ఇప్పుడు ఇలా మన బ్రాండ్ అనేది ఒకటి గుద్దిపోతాం. అరే చల
అనుకుంటారు చాలా మంది. పాపం రమేష్ అంటోడు ఎంతో కష్టపడ్డాడు, ఇవాళ అత్యున్నత స్థాయికి ఎదిగిండు, ఇట్లా చూడడానికి ఎదగనంత స్థాయికి ఇలా 5-6 లక్షలు తీసుకుంటే ఏంటంటే నాటే జోక్ కదా, చెట్లకు కాస్తలేవు కదా సార్. ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ తలుచుకుంటే తన తలరాతను మార్చుకునే అవకాశమే వెస్టీజ్. అదొక్కటి అర్థం చేసుకున్నా, దాని కొరకు జర్నీ చేసిన మీరందరూ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మీ యొక్క ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ కాముందుకే చెప్పాను మా యొక్క టీమ్ కి ఈ రోజు ఎంతో ఇంపార్టెంట్ సెషన్, చాలా విలువైనటువంటి సెషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మీకే అర్థమవుతుందని చెప్పేసి, సో ఈ రోజు మాకు అర్థమైంది సార్. ఈరోజు మీ యొక్క ఎంతో ఇంపార్టెంట్ టైం ని మాకు ఈరోజు కేటాయించి ఈరోజు మా యొక్క విలువ ఏంటో తెలియజేశారు సార్. మనిషి యొక్క విలువ ఏంది, మా యొక్క విలువ ఏంది, మనిషి యొక్క విలువ 336 కోట్లు అనేటటువంటి మాట ఈరోజు ప్రతి క్షణం, ప్రతి మినిట్ ఎంత ఇంపార్టెంటో